దేవుని మహిమగల నామానికి వందనాలు. ఈ సమయంలో ఈ దిన వాక్యము నిమిత్తమై 119 కీర్తన 49 వచనం నుండి 72 వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఈ భాగాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఆదరణ కలిగించే భాగంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆదరణ మాటలు ఎక్కువగా ఈ భాగం అంతటా కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఒక్కొక్క వచనంలో కూడా ఆదరణే నింపబడి ఉంది. దేవుని యందు భయం లేని మనుషులు కీర్తనాకారుని హేళన చేస్తున్నాడట. వాళ్ళని హేళన చేసినప్పుడు ఆ భక్తుడు ఆ హేళన మూలంగా బాధపడుతూ దేవుని వాక్యాన్ని, ఆయన కృపాభరితమైన లక్షణాలను, ఆయన దేవుడు తన ఎడల భక్తుని ఎడల చేసిన గొప్ప లక్షణాలను గుర్తు చేసుకుంటూ, దేవుడు నా జీవితంలో ఆయన వాక్యము ద్వారా నాతో మాట్లాడి ఎంతగా నన్ను బలపరిచి నన్ను తృప్తిపరిచిన విధానాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నన్ను నేను ధైర్యపరుచుకుంటున్నాను, అన్యాయంగా బాధింపబడుతున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సందర్భంలో దేవుడు నాతో మాట్లాడిన విషయాలను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను ధైర్యపరచబడుతున్నానని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, అన్యాయానికి గురి అయిన ప్రజలు చాలా మంది లోకంలో ఉన్నారు. ఆ అన్యాయపు స్థితిలో వారిని ధైర్యపరిచేది, ఆదరణ కలిగించేది కేవలం దేవుని మాటలు మాత్రమే. భక్తుడు ఎంతగా ధైర్యపడుతూ, భక్తుడు ఎంతగా ఎదురు చూస్తూ తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఈ కీర్తనను బట్టి మనము ఏ విధంగా ఆలోచన చేయాలంటే, భక్తుడే తన హృదయాన్ని ఎంతగా ఆదరణలోనికి నింపుకొని ధైర్యపడుతూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఒకసారి అడుగుతున్నాడు, ఏమనంటే, నీవిచ్చిన ప్రత్యేకమైన వాగ్దానాలను ఒకసారి తలుచుకో, తలుచుకొని దేవునికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మర్చిపోయాడని కాదు, కానీ అతని ఉద్దేశము వాడుక భాష విధానంలో అతను దేవుణ్ణి అడుగుతున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నీవు నా కొరకై చేసిన, లేకపోతే నా కొరకై ఇచ్చిన వాగ్దానాలను నేను ఎన్నో బాధల్లో ఉన్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, నాకు సహాయం చేయవా, నన్ను విడిచిపెట్టవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. నిజంగా దేవుడు ఆయన చేసిన వాగ్దానాలు మర్చిపోయేవాడు అంటారా? దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ప్రజల కొరకు ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన ప్రజలను రక్షించడానికి ఆయన ఏ రీతిని ఆయన సిద్ధపరచబడి ప్రజలను బలపరచాలో ఆయన ఎన్నటికీ మర్చిపోయేవాడు కాదు. నీ కష్టము, నీ బాధ, నీ శ్రమ ఎన్నటికీ ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన తన ప్రజలను ఎన్నటికీ మర్చిపోడు, కానీ వారి పాపాలనే మర్చిపోతాడట. నువ్వు చేసిన పాపాలను దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు, క్షమించమని దేవుణ్ణి బ్రతిమలాడినప్పుడు, మనుషులైతే నీ పాపాలను గుర్తు చేసుకుంటారు, కానీ దేవుడైతే నువ్వు చేసిన ప్రతి పాపమును కూడా ఆయన ఎదుట ఎప్పుడైతే క్షమించమని అడిగావో అప్పుడే క్షమించి వాటిని మర్చిపోతాడు, కానీ మరలా జ్ఞాపకం చేసుకోడు. మరలా నువ్వు పలానా వ్యక్తి, పలానా స్త్రీ పలానా సమయంలో పాపం చేసింది కదా, ఈమె ఎంతో పాపిష్టురాలు, ఇతను ఎంతో పాపం చేసే వ్యక్తి అని అతని గురించి దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోడు, కానీ మనుషులే జ్ఞాపకం చేసుకుంటూ, మనుషులే దాన్ని తలపోసుకుంటూ ఆమెను చూసినప్పుడు, అతను చూసినప్పుడు, ఇలాంటి స్త్రీ, ఇలాంటి పురుషుడు, అది జరిగి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, అది విడిచిపెట్టి ఉండొచ్చు, అయినా సరే మనుషుల ఆలోచన రీతిని అలా ఉంటది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మర్చిపోను, నీ కష్టాలను నేను మర్చిపోను, కానీ నీ పాపాలను నేను మర్చిపోతాను. దేనిని మర్చిపోకుండా నీకు నేను తోడుగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు చేసిన వాగ్దానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోను. నీకు చేసిన వాగ్దానాలు నీవే మర్చిపోయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో సంవత్సరం పాటు తీసుకున్న వాగ్దానాలు మర్చిపోతుంటారు విశ్వాసులు. సాక్ష్యం చెప్పండి అమ్మా, మీరు వాగ్దానం తీసుకున్నారు కదా, ఆ వాగ్దానం నెరవేరిందా లేదా అని 31st నైట్ అడిగినప్పుడు, మర్చిపోయామండి, ఏం వాగ్దానం వచ్చిందో నాకే తెలియదండి, ఆ వాగ్దానం ఎక్కడో పాడేశానండి
అంటావు. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో ఆయన మర్చిపోకుండా నెరవేరుస్తాడు. నువ్వెక్కడో పాడేసి ఉండొచ్చు. దాన్ని పట్టించుకోకుండా ప్రార్థన చేయకపోయి ఉండొచ్చు. కానీ దేవుడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపోడు, మరచిపోడు. ఎవ్వరు కూడా వాగ్దానం తీసుకుంటారు గానీ దాన్ని బట్టి ప్రార్థన చేయరు. అదెక్కడో పడేసొత్తుంటారు. దాన్ని గుర్తు చేసుకోరు. ప్రార్థన చేస్తూ ఉండాలి. సంవత్సరంలో వాగ్దానం తీసుకోవడం అంటే ఎంతో ఉత్సాహంగా పరుగులెత్తుకొని వచ్చేసి తలస్నానం చేసేసి రెడీ అయిపోయి ప్రార్థన చేసేసుకొని వాగ్దానం కొరకు ముందే ప్రిపేర్ అయిపోయి సిద్ధపడిపోయి వచ్చేస్తూ ఉంటారు. కానీ మళ్ళా అడిగితే మాత్రం అది ఎక్కడుందో గుర్తే ఉండదు. ఎక్కడ పడేసామో గుర్తే ఉండదు. సంవత్సరం మొత్తం మళ్ళీ అది పట్టుకొని ఒకసారైనా దేవుని పాదాలను అడగరు. తండ్రి నాకు ఈ వాగ్దానం చేసావు కదా, ఇది నా జీవితంలో నువ్వు నెరవేర్చని మాట అడగరు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నువ్వు మర్చిపోయావేమో. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన త్రోసివేసేవాడు కాదు, నెట్టివేసేవాడు కాదు. ఆయన ఎన్నడూ కూడా తన ప్రజలైన వారిని హక్కున చేర్చుకునే దేవుడై ఉన్నాడు. కొందరు బాధల్లో ఉంటారు, వారికి ఆదరణ ఉండదు. కొందరికి ఆదరణ ఉంటుంది, బాధలు ఉండవు. మనం మొదటిగా ధ్యానం చేసుకున్నాం కదా, ఇది ఆదరణ కలిగిన కీర్తన అని. కొందరికి బాధలు ఉంటాయి, కానీ ఆదరించే మనుషులు ఎవ్వరు కూడా దగ్గర ఉండరండి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు వారు భరిస్తూనే ఉంటారు. ప్రతిదినము భరిస్తూనే ఉంటారు. అసలు ఆ బాధల గుండా నడుస్తూనే ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ ధైర్యం చెప్పేవారు కానీ, వెన్ను తట్టేవారు కానీ, ఆదరించేవారు కానీ, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, బాధపడకు, ఈ కష్టం వచ్చిందా, ఈ కష్టం నుంచి ఎట్లాగైనా గట్టెక్కేస్తావు, ఈ బాధ నుంచి ఎలాగైనా బయటపడిపోతావు, ధైర్యంగా ఉండని చెప్పి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తోడుగా ఉండే తల్లిదండ్రులు కానీ లేని ఒంటరి జీవితాలు ఎన్నో భూమి మీద ఉన్నాయి. అలాగనే జీవితం నెట్టుకొస్తూ ఉంటారు. వారిని వారే ధైర్యపరుచుకుంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అలాంటి వారిని వారు ధైర్యపరచుకోవడం కాదు, నేనే వారికి ఒక ధైర్యమై ఉన్నాను, నేనే వారిని ధైర్యపరుస్తాను. కొందరికి బాధలు ఉండవు కానీ ఆదరించేవారు బోల్డ్ మంది ఉంటారు. చుట్టూ ఆదరించే వాళ్ళే. చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడినప్పుడు, ఎందుకు బాధపడతాం, మేమందరం ఉన్నాం కదా. చాలా చిన్న విషయాలు, ఆ చిన్న విషయాలు కూడా బాధపడిపోతుంటారు. అంటే వీళ్ళకి బాధలు లేవు, కానీ కావాలని బాధలో తెచ్చుకుంటారు. కావాలని ఏదో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ధైర్యపరిచే వాళ్ళు చుట్టూ ఉన్నారు కదా, అందుకని. కొంతమందికి ధైర్యపరిచే వారు చుట్టూ లేక ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా. నిన్నటి దినాన మమ్మల్ని పరామర్శించడానికి ఒక సహోదరి వచ్చింది. ఆమెతో ఒక బిడ్డ వచ్చింది. ఆమె విషయంలో ఈమె మాట్లాడుతూ ఉంది. ఈమె తల్లి లేదండి. ఈమె 3 ప్రెగ్నెన్సీలు. నిజంగా ఈమె అత్తయ్య ఈమెకు ఆ 3 ప్రెగ్నెన్సీస్ కూడా డెలివరీస్ చేసింది. చూడండి, చాలామంది తల్లిదండ్రులు దగ్గరుంటారు. దగ్గరుండి ఎంతో గారాబంగా బిడ్డలను చూసుకుంటారు. కానీ తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితుల్లో అత్తమామలను కూడా ఒక తల్లిదండ్రులుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలాంటి వారిని కూడా దేవుడు ధైర్యపరుస్తాడు. ఎవరొకరిని దేవుడు తోడుగా ఉంచుతాడు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. ఒంటరిగానే ఎలా ఉండాలి, ఇలా జాగ్రత్తలు తీసుకో, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా తినాలి, అలా తినకూడదు అని చెప్పేవారు లేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీలు ఎంతోమంది మనం చూస్తున్నాం. చాలామంది చాలా బలహీనతలతో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎవరు, ముసలి వాళ్ళు ఒంటరిగా బ్రతుకుతూ ఉంటారండి. మేము ఒక ప్రాంతంలో దేవుని సేవకని వెళ్తుంటాము. అక్కడ చిన్న పాకేసుకొని ఒకే ముసలామె ఉంటుంది. ఆమెకు తోడెవ్వరు ఉండరు. ఏడుపొచ్చినా ఆమె ఏడవాలి, ఆకలేసినా ఆమె వండుకొని తినాలి. కొంచెం జ్వరం వస్తే లేచి మంచినీళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అలాంటి ఒంటరి బ్రతుకులు ఎన్నో ఈ భూమి మీద ఉన్నప్పుడు, అలాంటి వాడికి తోడు ధైర్యాన్ని ఇచ్చేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. ఆ తోడును ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. విశ్వాసులకు ధైర్యము, ఆదరణ అన్నీ దేవుడై ఉన్నాడు. కొంతమందికి బాధలుంటాయి కానీ
ఆదరణ ఉండదు. కొంతమందికి ఆదరణ ఉంటది గానీ, బాధలు ఉండవు. కానీ విశ్వాసులకి 2 ఉంటాయి. ఎందుకంటే దేవుడిని ఎరిగి ఉన్నాం కాబట్టి, దేవుడిని నమ్ముకుని ఉన్నాం కాబట్టి, బాధలు ఉంటాయి. దేవుని యందు ఆదరణ ఉంటది. మనుషులిచ్చే ఆదరణ కొంతసేపు మాత్రమే ఉంటది కానీ, దేవుడిచ్చే ఆదరణ శాశ్వతంగా ఉంటది. ఆ ఆదరణ, ధైర్యం ఎలాగంటే, బిడ్డను కోల్పోయిన తల్లికి దేవుడే ఒక బిడ్డగా మార్చబడతాడు. భర్తను కోల్పోయిన భార్యకు దేవుడే భర్తగా మార్చబడతాడు. భార్యను కోల్పోయిన భర్తకు దేవుడే భార్యగా, అంటే ఆయన ఆ ప్లేస్‌ను భర్తీ చేసేస్తాడు. నువ్వు ఎందుకంటే ఆయనను నమ్ముకొని ఉన్నావు కదా! ఆయన విశ్వాసిగా, ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా, ఆయన యొక్క ఆదరణలో నువ్వు నడిపింపబడుతున్నావు. అలాగని నీకు బాధలు రావని నేను చెప్పట్లేదు. బాధలు వస్తాయి. క్రైస్తవులకు బాధలు వస్తాయి. ఆ బాధల్లో నుండి నిన్ను ఆదరించేవారు మనుషులు కాదు. ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉండి, నీకున్న కష్టంలో నీకు తోడుగా ఉండి, నీకుండే ఇబ్బందుల్లో నీకు తోడుగా ఉండేది ఎవరు తెలుసా? దేవుడే. ఉన్న మనుషులే ఆదరించట్లేదండి ఈ రోజుల్లో. ఉన్న మనుషులే ధైర్యపరచట్లేదు. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు కానీ, ఏ విధమైన తోడు పిల్లలకివ్వరు. కొంతమందయితే పిల్లలుంటారు గానీ, తల్లిదండ్రులకు ఏ విధమైన సహకారాన్ని అందించరు. ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఎన్నో బాధలు పడుతుంటారు గానీ, ఏ రీతిని కూడా సహకారం వారికి అందించరు. అట్టి రీతిలో దేవుడు వారిని ధైర్యపరచటానికి, బలపరచటానికి దేవుడు ఆయన బిడ్డలకు తోడుగా ఉండి, ఆదరణ ఇచ్చి, ఆదరణ వాగ్దానాలను దేవుడు ఇస్తాడు. ఎన్నో పరీక్షలు, ప్రతి పరీక్షకు, కష్టానికి మనం వెతకగలిగితే దేవుని వాక్యంలోనే ఆదరణ, ప్రోత్సాహం కలుగుతుంటది. కష్టాలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే, కలిగిన పరీక్షలవి. బాధలనేవి ఒక పరీక్షలు. ఆ పరీక్షల గుండా మనం ప్రయాణం చేస్తుంటాం. బాధలు లేని మనిషి అంటూ ఉండరు. సామెత ఉంటది గదా! గుడ్డుకొస్తాయా? బాధలు మానుకొస్తాయా? మనుషులకే గదా అని. మానులకి రావండి. ఆ చెట్టుకు బాధలు రావు. లేకపోతే ఆ గొడ్డుకు, ఆ జంతువులకు బాధలు రావు. కానీ మనుషులకే బాధలొస్తుంటాయి. ఆ పరీక్షల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఆ పరీక్షలు అంటే బాధలనే పరీక్షల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. కష్టాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటూ ఉన్నాయి. అయితే ఆ సందర్భంలో కూడా నువ్వు వెతకగలిగితే దేవుని వాక్యము నీకు ఆదరణిస్తది. దేవుని వాక్యం నిన్ను ప్రోత్సహిస్తది. దేవుని వాక్యం నిన్ను ప్రోత్సహిస్తది. అది నిన్ను ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టదు. ధైర్యపరుస్తూ ఉంటది. ఆ ప్రోత్సాహంలో నువ్వు ముందుకు వెళ్తావు. కష్టాలనే ఆలోచన చేస్తే ఉంటే, బాధలనే ఆలోచన చేస్తూ ఉంటే, నిద్ర పట్టని రాత్రులు గడపాల్సిన అవసరం వస్తూ ఉంటది. చూడండి, చాలామంది నిద్ర పట్టట్లేదు అమ్మగారు అంటారు. ఎందుకు? నువ్వు ఆ విషమ పరీక్షలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు ఇలా నా బ్రతుకైపోతుంది? ఎందుకు నేనింక ఈ బాధల్లోంచి బయటపడట్లేదు? నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటున్నావు. నేను ఈ ఇల్లు కట్టగలనా? నా బ్రతుకెంత? నా జీతం ఎంత? నాకొచ్చే డబ్బెంత? ఆదాయం ఎంత? నా పాటెంత? నా కష్టమెంత? నాకు ఎవరు తోడు లేరే. నాకు కష్టపడి రూ. 10 సాయం చేసే మనుషులు లేరే. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇల్లు కట్టగలనంటావా? ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేయగలనంటావా? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉద్యోగము సంపాదించగలనంటావా? ఇలాంటి పరిస్థితుల్లో నా బ్రతుకు ముందుకు నేను నెట్టగలుగుతానంటావా? ఈ రోగం నుండి నేను బయటపడగలుగుతానంటావా? అని ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఈ రోగాలు ఒకదాని తర్వాత ఒకటి నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నా బిడ్డలకు రోగం వస్తుంది. దాన్ని బాగు చేసుకుంటే నా భర్తకు రోగం వస్తుంది. నా భర్త రోగాన్ని బాగు చేసుకుంటే నాకు రోగం వస్తుంది. ఈ ధనమంతా రోగానికే పోతే నేనింక మిగిలినవి ఎలా చేసుకోను? నా బిడ్డల్ని ఎలా పెంచుకోను? నా గృహాన్ని ఎలా కట్టుకోను? నా బ్రతుకుని ఎలా కొనసాగించుకోనని వేదన చెందుతున్న సహోదరులు ఎంతోమంది నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని తెలుసా? నువ్వు నిద్ర పట్టని రాత్రులు కష్టాన్ని తలుచుకుంటూ, విషమ పరీక్షలను తలుచుకుంటూ ఉన్నావు కానీ, ఆయన యొక్క కృపను తలుచుకోవట్లేదు. దానిని ధ్యానం చేయట్లేదు.
అది ఎంతో ఉత్తమమైందని, దేవుని వాక్యం గుండా నడవాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రోగం వచ్చినప్పుడు తీసేసినోడు ఆయనే కదా! రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళడానికి డబ్బులిచ్చిందే ఆయనే కదా! నీ కష్టార్జితం వల్ల నువ్వు పరిగెడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు గానీ, నీకు ధనమిచ్చి నిన్ను తృప్తిపరిచింది ఆయనే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో సజెషన్ చేసింది ఆయనే. ఎవరి దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ అందుతుందో, లేక కొన్ని సందర్భాల్లో దేవుని పాదాల దగ్గరికొచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుతున్నావే. దేవుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవుడే నీకు అవసరతలు తీరుస్తున్నాడే. నువ్వు కష్టపడిన కష్టార్జితంలో తృప్తిని నీకు కలుగు చేస్తున్నాడే. ఇన్ని కృపలు దేవుడు నీకిస్తూ ఉంటే, ఎంత ధైర్యం నీకిస్తూ ఉంటే, ఎంత బలము నీకిస్తూ ఉంటే, ఎంత ఓదార్పు నీకిస్తూ ఉంటే, ఎంత నెమ్మది నీకిస్తూ ఉంటే, వాటిని ఆ కృపను తలుచుకోవడం మానేసి, ఆ కష్టాలను తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు. దేవుని బిడ్డ, నీకు నిద్ర లేదు అంటే లేచి మోకరించి ప్రార్థన చెయ్యి. రాత్రులు కూడా దేవుని స్తుతించు. రాత్రులు కూడా దేవుని మహిమపరచు. దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. ఎలా స్తుతించేవాడని ఒక్కొక్కసారి నేను ఆలోచన చేస్తూ ఉంటాను. స్తుతి, స్తుతి, స్తుతి అని స్తుతించేవాడా? లేకపోతే కొంతసేపు ప్రార్థన చేసేవాడా? కొంతసేపు మోకరించి ధ్యానం చేసేవాడా? ఎలా స్తుతించేవాడు ఈయన? దినమునకు 7 మార్లు స్తుతించడం, ముమ్మారు ప్రార్థన చేయడం ఎంతగా ఆయనకి సాధ్యమైంది. రాజు అంటే ఎంత బిజీగా ఉంటాడండి. రాజుకి అసలు ఖాళీ ఉంటదా? ఎందుకు పనికిరాని మనుషులకే ఖాళీ ఉండట్లేదు. అలాంటిది రాజుకి ఖాళీ ఉంటదా? నువ్వు ప్రార్థన చేయమంటే ఖాళీ లేదయ్యా, ఖాళీ లేదమ్మా, నేను ఎంతో బిజీ అని చెప్తూ ఉంటావు కదా! ఎంతో బిజీగా ఉన్నాను నేను, అస్సలు ఖాళీ లేదండి. ఈరోజు ఇలా మోకరిద్దామన్నా నాకు ఖాళీ లేదండి అని నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా! నువ్వు మోకరించడానికే ఖాళీ లేని పరిస్థితిలో రాజైన దావీదు 7 మార్లు ఎలా స్తుతించాడో, ముమ్మారు ఎలా ప్రార్థన చేశాడో, నువ్వు పడుకున్నప్పుడు ధ్యానించాలి. నువ్వు నడిచినప్పుడు ధ్యానించాలి. నిలుచున్నప్పుడు ధ్యానించాలి. ఆయన కృపను తలపోసుకుంటూనే ఉండాలి. ఆయన కృపను నువ్వు ధ్యానిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఎలా ఉన్నా సరే దేవుని స్తుతిస్తూ ఉండాలి. కష్టాలను తలపోసుకుంటే నిద్ర రాదు దేవుని బిడ్డ. నిద్ర రాదు. నిద్ర మన నుంచి దూరం అయిపోద్ది. సుఖం మన నుంచి దూరం అయిపోద్ది. బాధలు మన నుంచి వెంటాడుతూనే ఉంటాయి. అవే తలుచుకుంటూ నీ ముఖం వికారం అయిపోద్ది. నీకే విధమైన సంతోషమో ఉండదు. కానీ ఆయన కృపను తలుచుకుంటే, ఇలాంటి దినమప్పుడు నాకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఇక మీదట ఆయన చేయకుండా ఉంటాడా? నేను ఆయన్ని స్తుతిస్తానని స్తుతించాలి. ఆయన్ని ధ్యానించాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలు. పలానా ఆమె జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి నా జీవితంలో కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, గొప్ప కార్యం చేస్తాడనే విశ్వాసము ఎన్నడూ నువ్వు త్రోసివేసుకోకూడదు. ఆ రీతిని నడవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుని వాక్యానికి మనము అనుగుణంగా జీవించాలి. త్వరపడదాము. ఇంకా త్వరగా ముందుకు వెళ్దాము. సమయం గడుస్తూ ఉంది. దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించే శక్తిని దేవుడు మనకిస్తాడు. అదే గొప్ప దీవెన. అదే గొప్ప దీవెన. దేవుని వాక్యమును విశ్వాసులు లోబడితే, ఇష్టపడితే దేవుడు ఏం చేస్తాడట? ప్రార్థనలో ఆయన్ని వెతికితే, ఆయన వెదికేవారు ఏం చేయాలి? వారి తప్పులను సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వెదికేవారు వారి తప్పులను సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. లోబడేందుకు తొందరపడాలి. హింసకు నలిగిపోకూడదు. నువ్వు నలిగిపోయేలాగా ఉండకూడదు. దేవుని చేతులకు అప్పగించేవారుగా నువ్వు ఉండాలి. అప్పగించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. హింసలు, కష్టాలు మానవ జీవితంలో రాకుండా మానవు గాని, నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు కనుక నువ్వు ఆ కష్టాలను దేవునికి అప్పగించి కృతజ్ఞతలు చెల్లించి, ఈ కష్టం నుంచి నన్ను త్రోసివేసేవాడవు నీవే, నెట్టివేసేవాడవు నీవే, ఆ కష్టం నుంచి నన్ను విడిపించేవాడవు నీవని కృతజ్ఞతలు చెల్లించే విశ్వాసపు జీవితంలోనికి మనం నడవాలి. ఇతర విశ్వాసులతో సహవాసాన్ని కోరుకోవాలి. చూడండి, విశ్వాసులతో సహవాసం చేయరండి వీళ్ళు. అన్యులతో సహవాసం చేస్తుంటారు. అన్యులతో జీవించడానికి ఇష్టపడతారు. ఆ జీవితం ఏం చేస్తుందంటే వీరి బ్రతుకును నాశనం చేయడానికి మార్గంగా మార్చబడతది. దేవునికి వీరు అన్యులతో సహవాసం చేయడం వల్ల, అన్య ప్రజలతో లేకపోతే లోకంలో ఉన్నవారితో సహవాసం చేయడం వల్ల లోకపు అలవాట్లకు బానిసలైపోయి దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉంటున్నారు. కనుక నువ్వు విశ్వాసులతో సహవాసం చేయడానికి ఇష్టపడు. దేవుడు తనను దేవుడు తనకు
బోధిస్తాడనే ఆశతో ఎదురు చూడాలట. నిజమే, దేవుడే బోధిస్తాడు. దేవుడే నీకు ఆయన వాక్కులను అర్థమయ్యేలా చేస్తాడు. బాధలు నిన్ను విడిచిపోవాలంటే దేవుని వైపు చూడాలి. బాధలు నిన్ను విడిచిపోవు, నిన్నే అట్టే పెట్టుకుని ఉండాలని ఆశపడుతుంటాయి. ఎందుకంటే నిన్ను కృంగదీయడం వాటికి ఎంతో ఇష్టం. కనుక వాటి నుండి నువ్వు బయటకు రావాలంటే దేవునికి వాటిని అప్పగించాలి. దేవుని వైపు నువ్వు చూడాలి. బాధలు కష్టాలు దూరం అవ్వాలి అనుకుంటున్నావా? నువ్వేం చేయాలంటే దేవునికి దగ్గరయ్యే అనుభవాలను ఆహ్వానించాలి. దేవుణ్ణి దగ్గర చేసుకునే అనుభవాలను ఆహ్వానించాలి. బాధల్ని ఎప్పుడు దూరం చేసుకోవాలనుకుంటున్నావు? ఒక్కసారి అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. నీ జీవితంలో బాధలను దూరం చేసుకోవాలంటే దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానము పలకాలి. కష్టాలు మనుషుల వలన కలుగుతాయి కానీ దేవుని వలన మేలే కలుగుతుంది. కష్టాలు మనుషుల వల్లనే వస్తాయి, దేవుని వలన ఏమి కష్టాలు రావు. ఆ కష్టాలు మనుషుల వల్లనే వెంటాడుతూ ఉంటాయి. కానీ దేవుడు ఆ కష్టాలను కూడా ఏం చేస్తాడట? మేలులకై ఉపయోగిస్తాడట, మేలులుగా మారుస్తాడట. నీ జీవితంలో వచ్చే కష్టాలు నీకు నువ్వు కొనిపెట్టుకుంటుంటావు కష్టాలు కొన్ని. నీకు నువ్వే కొని తెచ్చుకుంటావు కష్టాలు. కొంతమంది అయితే ఇతరుల వల్ల కష్టాలు పడవలసి వస్తుంటుంది. కుటుంబం వల్ల కష్టాలు పడవలసి వస్తుంది, బిడ్డల వల్ల కష్టాలు పడవస్తుంది, భర్త వలన భార్య వలన కష్టాలు పడవలసి వస్తుంది. కానీ ప్రతి కష్టంలోనూ కూడా దేవుడు ఏం చేస్తాడట? దీన్ని మేలుగా మారుస్తాడట. దేవుడు వ్యాధిలో నుండి ఆరోగ్యాన్ని ఇస్తాడట, పేదరికం నుండి ఐశ్వర్యాన్ని ఇస్తాడట, బలహీనతల్లో నుండి ఏం చేస్తాడు? బలాన్ని తెచ్చిపెడతాడు. మనల్ని పరలోకంలోనికి చేరువ చేసేది మనం మోయవలసిన సిలువ మాత్రమే. మనం పరలోకానికి చేరువ చేసేది దేవుని వాక్యం మాత్రమే. అదే మనలను పరలోకానికి చేర్చుతుంది. వేల కొలది వెండి బంగారములు నాణెములు నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు చేస్తుంది. వెండి నాణెములు వాటికంటే దేవుని వాక్యం ఏం చేస్తుందట? ఆత్మీయంగా ఎదగాలనుకున్న వారికి దేవుని వాక్యము విలువనిస్తుందట, మేలు చేస్తుందట. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, దేవుని వాక్యంలో నడిచేవారుగా, దేవుని హత్తుకునేవారుగా, దేవుణ్ణి ఆదరణకర్తగా నువ్వు నమ్ముకునే ఎడల ఈ గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన నెట్టివేయకు, ఆయన త్రోసివేయకు. ఆయన నీకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలంటే దేవునితో నువ్వు కలిసి ఉండటానికి ఇష్టపడు. వెండి బంగారములను సంపాదించుకుంటే అవి నీకు విలువనిస్తాయని, అవి నీకు మేలు చేస్తాయని, అవి నీకు కష్టంలో తోడుగా ఉంటాయని. చాలామంది చూడండి, బోల్డ్ బంగారం సంపాదించేయాలని పోగేసుకోవాలని, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు అంట అవి ఏం చేస్తాయట? వాడిని ధైర్యపరుస్తాయంట, అవి ఉపయోగపడతాయంట. కష్టం రావాలని ఎందుకు కోరుకోవాలి? ఆ కష్టంలో అవి నీకు ఉపయోగపడతాయని ఎందుకు ఆశపడాలి? నీకు కష్టం రాకుండా చెయ్యాలని దేవుని మీద కదా నువ్వు ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోదు ఈ బిడ్డ. ఆ కష్టంలో ఆదరించే దేవుని మీద ఆనుకోదు, కష్టంలో బలపరిచే దేవుని మీద ఆనుకోదు, ఆదరణ ధైర్యంనిచ్చే దేవుని మీద ఆనుకోదు. కానీ ధనం మీద, బంగారం మీద, భూముల మీద, డబ్బు మీద ఆధారపడుతూ ఉంటారు. అవి నీకు మేలు చేయవు, ఇంకా కష్టాన్ని కొని తెస్తూ ఉంటాయి, ఇంకా కష్టాన్ని కొని తెస్తూ ఉంటాయి. డబ్బు ఉంది కదా చూస్తారు, డబ్బు సంపాదిస్తే, అధికంగా సంపాదిస్తే నన్ను, ఆ డబ్బును చూసైనా నన్ను చూస్తారని అనుకుంటారు చాలామంది. ఈ డబ్బును చూసి నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తుంటారు. నువ్వు ఎప్పుడు పోతే దీన్ని సొంతం చేసుకుందామని చూస్తారు తప్ప, లేకపోతే చంపేసి దీన్ని ఎలా సొంతం చేసుకుందామని ఆలోచన చేస్తారు తప్ప, నువ్వు డబ్బును సంపాదిస్తే కాదు, దేవుణ్ణి సంపాదించు, దేవునికి దగ్గరవు, ఆయన ఆహ్వానించు, ఆయన ఆదరణ పొందుకో. ఆయన ఆదరణలో నువ్వు బ్రతకటానికి ఇష్టపడు. ఆయన వాక్యమును ధ్యానించు, ఆయన అనునిత్యము ధ్యానం చేయి, కష్టాలను ధ్యానం చేయకు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. నిద్రలేని రాత్రులు నీకు వస్తున్నాయంటే నువ్వు మోకరించి దేవుణ్ణి అడుగు. ఈ వాక్యపు వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.